చలో కొరికి చంపింది ఒక్కొక్కరిని పోస్ట్ మార్టం చేస్తే ఎక్కడ ఏ పార్ట్ ఎక్కడ ఉన్నదో అర్థమయ్యే పరిస్థితి లేదు నాయన. సామాన్లు ఉన్నాయో లేవో ఘోరమైన పరిస్థితి ఉన్నది మహారాజా. అయ్యా కోతి వచ్చింది మన లంకలకు. కోటి వచ్చిందా? కోటి అయితే మన యొక్క అక్షయని వినిపించు కదా. అయ్యో ఏడున్నాడు, ఉన్నాడో లేడో పొలగాడు కాలేజీ పోయింది. అయ్యా అక్షయ మహారాజా, మీ యొక్క నాయన గారు మిమ్మల్ని రమ్మని ఉన్నారు, రండి. మన యొక్క వనములకు ఎక్కడో కోతి వచ్చి ఉన్నదట. దక్షిణమే పోయి దాన్ని వరించి పట్టుకొని రాబోంది. అలాగే
నాన్నగారు నువ్వు అనుదామని నీ ఆజ్ఞ వరకు ఆ కోసం ఎప్పుడో వరకు తీసుకుని వచ్చేది చల్లగా ఒరే కోతి నువ్వు ఇక్కడికే వచ్చి కండ కావరమున ఉద్యానవనం అంతా విరిచి వేసి రాక్షసులను కొట్టి చంపి మహాపురుషోద్వని పేలుతున్నావా? ఒరే అక్షయ, నీ అంటే అక్షయులు లక్షల మంది వచ్చి నిలవనరా, నీ యొక్క రాక్షసులు నాకెంత? కోతి కోతి వినరండి కూతలకిటునే కోతి వినరండి కూతలకిటునే బీతిల్లకి వాడలు గానో బీతిల్లకి వాడలు కోతి నీ మాటలు భయపడవాలని కాదు. చిన్నవాడముర నిన్ను చంపని కన్నవారలంటారు, నిన్ను చంపని కన్నవారలంటారు, చిన్నవాడముర నిన్ను చంపని కన్నవారలంటారు, చిన్న బాలకు నువ్వు నీ యొక్క తల్లిదండ్రుల వద్దకు వెళ్ళు, లేకుండా తెలుసుడు. ఒరే కోతి నీ తపోర నా చేత కాదని నీవు నన్ను జయించి ఈ వనము దాటి వెళ్ళము, నీకు కండదారం బాగుంది కదా.
సంగరము సౌరంగ చేసి ఈ యొక్క సమరంలో నాతో గెలవలేవు, వెళ్ళిపోము. కోతి అడవి తిరిగి కాయలాకులు తిన్నట్టువాడు నా పురంలో వచ్చావా చావులు అక్షయ బల్లెద్దుండని పలుకుతున్న మరి నువ్వు బలాజ్ఞాని వరకు చుంటివి కానీ నీకు భయపడు వాడిని కానీ రారవాయు నందనా పోరు మాట్లాడకు, నాతో యుద్ధం చేయము. ఎక్కువ వేరు తెలియదు జీరి వేసినప్పుడు ఎంత వాడని ఊరా మీకు మాటలాడే మా తగ్గిపోయేవాడావా మాటలాడే మా తగ్గిపోయేవాడావా ఇక్కబట్టి నిన్ను నల్ల కట్టలేదు చూడారా ఇక్కబట్టి నిన్ను నల్ల కట్టలేదు చూడారా మాటలాడే మా తగ్గి
ఎక్కువ మాట్లాడదు నాతో దక్కలేవు నువ్వు. నోరు ఏవేలరా చిన్నవాడిరా నేను ఇప్పుడే వదిలించేవాడు. మొత్తము కోతిని మొత్తము తుక్కలు ముక్కలు ముక్కలు చేసి మీ కొడుకు తోపు నా కొడుకు రాజు రేపే ఆగే నా యొక్క కొడుకు వీరుడు ధీరుడు సూర్యుడు అతనే తుక్కు చేసినవాడా దాన్ని పోటుగాడు నీ కొడుకును కోతి కొరికి కొరికి చంపింది ఏ ముక్క కాముక్క కొరికింది అయ్యా నీ కొడుకు కథ నీ చిన్న కొడుకు చచ్చిండు అయ్యా రామరాజు నేను సానుకులు చూసిన పాచను అసలు అబ్బో కొద్దిగా మహారాజా కుమారా నీవు ఒక కోతి చేతిలో అర్థమై ఉంటివా నా యొక్క పెద్ద కుమారుడు చిత్రుడు పిలిపించు ఒక్కడు పోయింది సార్ ఈయన కూడా పోవాలి సరే మహారాజా అలాగే వెళ్ళి ఇతర మహారాజులు తోలుకొని వచ్చేదారు మన వనములోకి ఎక్కడదో కోతి వచ్చి ఉన్నదట. వనమంతా విరిసి మన యొక్క అక్షయుని వధించి ఉన్నదట. ఆ కోతిని ఇప్పుడే నువ్వు దక్షిణ వదలేసి తీసుకురా. అట్లానే నువ్వు అనుదినంలో నేను కోరుతున్నవాడు వెళ్ళు. Namo
త్వరగా తీసుకుందాం. సహోదరాని దయాలే సహోదరుని అక్కయ్యను చంపి తన దిక్కులు కానీ మురుగుచుంటివా? రావణ బ్రహ్మ కుమారుడనే ఇంద్రజిత్తు వచ్చి ఉన్నాడు. రాక్షసమా, నీ తమ్ముడైన అక్షయం చనిపోయినా నీకు బుద్ధి రాకుండా మళ్ళీ యుద్ధమని నువ్వు వస్తావు నమ్మేది. వాళ్ళని చంపిన విధంగా నిన్ను కూడా చంపలేదు. రవాణ రాయుడు పారి నా ఘోరమైన బాణంలో నిన్ను కూర్చోవాడను పారిపోకట్టు నిలువు. రాక్షసమా, నా తరణము జయాన్ని చేతగాదు తల్లి
బాగా చూస్తున్నాడు లేదని నా యొక్క తోకతో ఉరుకుని సంప్రదాయం ఎన్ని బాణములు వచ్చే కానీ నేను భయపడను కదా అంజలి సుత వినర బ్రహ్మాస్తమిదిగో దీన్ని వేసదాను తురుండమైన నిలము దీన్ని దర్శించుకోని నిలటు వేరా నే పరివతంతు నిన్ను నేను మెచద వినరా राजा रामचंद्र महाराज की अरे सरस పోగులేసి నూనెలా మొత్తం డీప్ ఫ్రై చేసి అరే మందు తెచ్చుకొని ఘోరంగా ఎంజాయ్ చికెన్ చిట్టి
ఎన్ని శరములు వేసినా విడిచిపోయింది కానీ ఈ యొక్క ఇంద్రజిత్తు మాయదారానికి ఒక 7 గడియలు కట్టుబడాల్సింది స్వామి. ఆ రాక్షసులకు జయం ఉన్నది కాక. రామ రామ ఓ కామ జయ జయ ఈ యొక్క రాక్షసులు నా యొక్క 2 హస్తములు కట్టివేశారు కదా. ఈ యొక్క 7 గడియలకు ఆ యొక్క రాక్షసులకు జయం ఉన్నది కానీ స్వామి ఏమి చేదు. నాయన గారు ఇదిగో ఈ కోతిని పట్టి తట్టిన వాడలు నీ మనో ఇష్టమేమిటో తెలుపు. పెద్ద ముద్దలేక వదులు చుట్టూ దండము పెట్టు. ఏమిరా ఈ రాక్షసుని దండం వేయడమా? కైలాసగిరి కోతి ఆ యొక్క శంకరుని మెప్పించి ఉన్నవాడు ఈ రాజు వీరుడి దండము పెట్టు. రే రాక్షసమా వాలితో చిక్కి వారదిల ముంచగల్ వాలితో చిక్కి వారదిల ముంచగల్ సచ్చినట్లు పడి నుడితడు. రాక్షసమా ఆ యొక్క వాలి తోకకి వారదిల ముంచగా సచ్చినట్లు పడి ఉన్నవాడు ఇతడు. ఇంద్రలోకము సరిలేని రాజ్యం సరితడు. కోతి ఆ యొక్క ఇంద్రులోనే గడగడ వలికిచ్చి ఉన్నవాడు మా నాయన గారు అతనికి దండము పెట్టు. కాతవేతాతుని కార్యగృహమునందు వెయ్యేళ్ళి పడి ఉన్న హీనుడితడు. కాకే విద్యార్థి చేతిలోనా 1000 సంవత్సరములు హీనుడై పడి ఉన్నవాడు మీ తండ్రి. ఆ యొక్క యమధర్మద రాజులే గడగడ వాడించిన మా యొక్క నాన్నగారు శ్వేత భూమికి పోగ సిగ్గుసేటున నిల్లు చేరని తడు. రాక్షస సూర్య చంద్రుల బట్టి ప్రఖ్యాతి కొట్టి నముడితాడు. రే కోతి మా నాత చేతికి మా పాహి మామనగా పడి సచ్చినట్లు పడి హీనుడితడు. దేవదేవుడు రాక్షస దేవుడితడే దుష్టుడు దుష్ట కర్ముడు ద్రోహితడే. ఇట్టి పదులకెన్నైనా ఒకగలమే. రే రాక్షస
సీతాదేవిని చూసి ఆ యొక్క జాడలు గైకొని ఆ శ్రీరామచంద్రుడు వంపుగా వచ్చిన వాళ్ళను. నా పేరు శ్రీ ఆంజనేయుడు. మిమ్మల్ందరినీ నా యొక్క వాలంతో చుట్టి ఆ సముద్రం ప్రవేశిపోయేదాన్ని. హే కోతి, ఏమైనా వదులుతున్నావో ఎక్కువ. విష్ణుండు నన్ను పూజించును కరములా, విష్ణుండు నన్ను పూజించును కరముల, ధనజుండు తనకు ధనము వంపు. హే కోతి, విని ఉన్నావా? బ్రహ్మదేవుడు వచ్చి పంచాంగములు చెప్పు, బ్రహ్మదేవుడు వచ్చి పంచాంగములు చెప్పు, అగ్నిదేవుడు వచ్చి వంటదేవుడు, వాయుదేవుడు వచ్చి వాకిళ్ళనుచును, వాయుదేవుడు వచ్చి వాకిళ్ళనుచును, వరుణుడు కాలాపి వరుచదలు, నైరుతి భీకరమైన నందులు తెచ్చించు, నైరుతి భీకరమైన నందులు తెచ్చించు, శంకరుండొచ్చి పూజలకుండచు, దళపాలి జీవుల దళనమునకు ముంచిన నటనాయాలే తాత కొంచమోను, తాను చంద్రుడునే చెప్పు ప్రకారము నడచు, చుందురే కాలంబు గడపు చుందురేలా. రామచంద్ర భగవాన్ వినియోగం నా యొక్క ప్రతాపము, ఆ యొక్క దేవతని వచ్చి ఆ యొక్క నూనెం చేసేవారు కదా. నేను ఈ ప్రకారముగా ఉన్నవాడును. హే రాక్షసమా, అంజని గర్భమున జన్మించయు, అంజని గర్భమున జన్మించయు పంగుచు చూరిని మిగినాడా, ప్రమాది సుర్లచే ప్రాణహానియులేక, ప్రమాది సుర్లచే ప్రాణహానియులేక, వరములనే బహు వడసినాడా, ఇట్టి గనుడను నీవనెంత నాకు, ఇట్టి గనుడను నీవనెంత నాకు, చేత నలిపెద నిన్న శ్రీమరీతి, పడది నిటు తెచ్చియ పాపంబునకు ఉడువ చూపెదనాదకు గడుసుతనము. ఎక్కడి వాడవో చెప్పనా, ఎక్కడి వాడవో చెప్పనా, ఎక్కడి వాడవో చెప్పనా, ఎక్కడి వాడవో
రామచంద్రుని దూతను శ్రీ ఆంజనేయుని తెలుగువా నీ దొర పేరేమో చెప్పరా నీ దొర పేరేమో చెప్పరా చిన్ని గుణములు ఇంకా బాగుంటుండేవా నన్ను బావులను గ్రహించిందివా నువ్వు మెలుగలంకిన్ను చూసి
ఒరే కోతి, నిన్ను ఎవడు దోలించినాడో నాకు తెలుపు కదా. ఇప్పుడైనా ఈ ప్రాణంలో దేశంలో కాదు. పొట్టు పొట్టు నరచి వేస్తున్నా పొట్టు పొట్టు నరచి ఆ శ్రీరామచంద్ర యాజ్ఞ ఉన్నా నీ యొక్క బొక్కల్ని పొడి పొడి గావించి వాడు. ఆ రామచంద్రుని యాజ్ఞ లేదు కదా. అరే వానరా మొదతనము ఉండలే ఎవడు తోడించి ఉన్నాడో నాతో తెలుపు కదా. పడారు లచ్చన్న సూపర్. నా చేతిలో చిక్కు ఉన్నవాడవు. ఇదే నా యొక్క చంద్రాయుధం చేతిలో నిన్ను వలదేశాలని చూడము. అన్నా నెంబర్ 9. ఓహో అన్నయ్య ఆగుము.
దూతగా మనకు మంచిది కాదు అన్నయ్య. ఓ విభీషణ, ఇప్పుడు ఏం చేయమంటున్నావు చెప్పు కదా. ఓహో అన్నయ్య, వాడి తోకకు అగ్ని కనిపించి వాడికి అదే శిక్ష అవును కాక. అరే రాక్షసులారా, ఆ యొక్క వాహనాన్ని తోకకు అగ్ని నుంచి విడిచిపెట్టింది కదా. ఇంకా నువ్వు మెల్లగా